ఇచ్చి మాకు నేర్పిస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. Help us, Lord, to build our lives on this capstone. ప్రభువా, ఈ మూలరాయి మీద మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So good morning to all of you once again. మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ గుడ్ మార్నింగ్. Hope you had a good sleep and good night rest. రాత్రి మీరు మంచిగా రెస్ట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. And it's a privilege that God has given to me to preach this word in this conference. ఈ కాన్ఫరెన్స్ లో దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. There are two important invitations in this world. ఈ లోకములో రెండు ప్రాముఖ్యమైన ఆహ్వానాలు ఉన్నాయి. We call them as the greatest invitations. అవి చాలా గొప్ప ఆహ్వానాలుగా పిలువబడ్డాయి. Sometimes people will call us for their weddings, for their marriages, for their other parties. అనేక సార్లు వివాహాల కొరకు లేకపోతే అనేక పార్టీస్ కి ప్రజలు మనల్ని ఆహ్వానిస్తారు. And we feel very much privileged to go to that party or to a wedding. ఆ యొక్క వివాహానికి కానీ లేకపోతే ఆ పార్టీస్ కానీ వెళ్ళటానికి మనం చాలా గొప్పవారుగా భాగ్యంగా ఎంచుకుంటాం. And we tell to everybody that I got an invitation. సో అందరికంటే గొప్పగా నాకు ఆహ్వానం దొరికింది అని మనం అనుకుంటాం. And some people who don't get the invitation, they feel very much insecure. ఎవరికైతే ఆహ్వానం దొరకలేదో అయ్యో నాకు దొరకలేదే అని వారు అభద్రతగా భావించవచ్చు. But there are two important great invitations that God has given to all of us. అయితే మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అతి గొప్ప రెండు ఆహ్వానాలు ఉన్నాయి. And these invitations are called as the universally accepted great invitations. అవి విశ్వవ్యాప్తంగా అంగీకరించబడినటువంటి గొప్ప ఆహ్వానాలు రెండు అని పిలువబడ్డాయి. The first invitation is found in Matthew chapter 11 verse 28. మొట్టమొదట ఆ గొప్ప ఆహ్వానము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాము. If you can please turn your Bibles to Matthew 11th chapter verse 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనము చూద్దాం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. And it is written, "Come to me all who are weary and burdened, and I will give you rest." ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. Wow, what a great invitation. ఎంత గొప్ప ఆహ్వానం కదా ఇది. The Lord is saying that come to me. ప్రభు చెప్తున్నాడు నా యొద్దకు రండి అంటున్నాడు. He's not saying that go to that person, go to this person, but the Lord is saying that come to me. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పట్లేదు కానీ నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. So the emphasis is upon the Lord Jesus Christ. ఇక్కడ మనకి ఎంఫసిస్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Come to me. ఆయన చెప్తున్నాడు ఈ మాట నా యొద్దకు రండి అని. Last night also we have seen from the letter of First Peter. రాత్రి కూడా మనము పేతురు రాసిన మొదటి పత్రికలో చూసాము. Where the Peter is asking, saying that come to him. పేతురు అంటున్నాడు ఇదిగో ఆయన యొద్దకు రండి. In other words, he's saying that keep on coming to him. ఆయన యొద్దకు మరలా వస్తూనే ఉండండి. So my friends, we have to come to the Lord. ఆయన యొద్దకు మనం రావాలి. And if we come to the Lord, ఆయన యొద్దకు వచ్చినప్పుడు he has promised that he will give his rest. ఆయన తన విశ్రాంతిని మనకిస్తానని వాగ్దానం చేశాడు. Come to me
promise that I will give you rest. He said, sir, it is written on the church compound wall that come to me, I will give you rest. ఆ చర్చ్ కాంపౌండ్ వాళ్ళ మీద రాస్తుందండి, నా యొద్దకు రండి విశ్రాంతిని ఇస్తానని రాస్తుంది. Then the pastor told, it is not my words. అయ్యా ఇది నా మాటలు కాదు, These are the words of Jesus Christ. అవి యేసుక్రీస్తు ప్రభువారి మాటలవి. Friend, these are the universal words of Jesus ఇవి Christ. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వవ్యాప్తంగా ఇచ్చిన మాటలు. These are the words for everybody in this world. ఈ లోకమున అందరికీ కూడా వర్తించేవి. And this person who is not a Christian, క్రైస్తవుడు కానిటువంటి వ్యక్తి, studying degree first year in Bhimavaram, భీమవరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వ్యక్తి, when he saw that verse, my friend, ఎప్పుడైతే ఆ వచనాన్ని చూశాడో the Lord has impressed upon him. అతని హృదయాల మీద ప్రభు ముద్రించాడు. The Lord said, come to me, నా యొద్దకు రండి అని ప్రభు I will అంటున్నాడు. give you rest. విశ్రాంతినిస్తాను. And the pastor told him how the Lord Jesus Christ will give you rest. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అతనికి విశ్రాంతి ఇవ్వగలడో పాస్టర్ గారు చెప్పారు. Friends, today people are struggling a lot. ఈ దినాల్లో ప్రజలు అనేక మంది స్ట్రగుల్ There అవుతున్నారు. are a number of students, my friends, and young people who are struggling for this rest. అనేక మంది యవనస్తున్నటువంటి వారు ఈ విశ్రాంతి, ఈ నెమ్మది కోసం స్ట్రగుల్ అవుతున్నారు. There is an inner emptiness. వాళ్ళ హృదయంలో అంతరంగంలో శూన్యత ఉన్నది. And this emptiness has to be filled by the Lord. ఈ యొక్క శూన్యత అనేది ప్రభు చేత నింపబడాలి. Friends, they are not able to understand who God is. దేవుడు ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు. They are enjoying this world. ఈ లోకాన్ని వారు అనుభవిస్తా ఉన్నారు. Maybe 3-4 years back, I was in Bihar, 2-3 సంవత్సరాల క్రితం నేను బీహార్ లో ఉన్నాను. and a camp is going on like ఈ this. విధంగా ఒక క్యాంప్ అక్కడ జరుగుతా ఉంది. After evening devotion, I went to my room. నేను ఈవినింగ్ డివోషన్ అయిన తర్వాత రూమ్ కి వెళ్ళాను. Suddenly, I got a phone call నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. and an unknown number. ఒక తెలియనటువంటి నెంబర్ నుంచి. Generally, we don't lift unknown numbers. ఆ తెలియనటువంటి కొత్త ఫోన్ నెంబర్స్ మనం లిఫ్ట్ చేయం కదా. Somehow, I lifted the phone, అయితే ఆ యొక్క ఫోన్ నేను ఆన్సర్ చేశాను. and one person is calling from Vijayawada. విజయవాడ నుంచి ఒక అబ్బాయి కాల్ And he చేస్తున్నాడు. said, Sudhiranna, I know you, సుధీర్ అన్న మీరు నాకు తెలుసు, but you don't know me కానీ నేనెవరు మీకు తెలియదు. because you came to Vijayawada to our college many times. ఎందుకంటే విజయవాడలో ఉన్న మా కాలేజ్ కి మీరు అనేక సార్లు వాక్యం చెప్పడానికి వచ్చారు. And he said that, Anna, I am struggling in my life. నా జీవితంలో నేను స్ట్రగుల్ అవుతున్నాను. And I came to the very point, నేను ఎలాంటి పరిస్థితికి వచ్చానంటే I am about to commit suicide. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. Right now, ఇప్పుడే in my room, I put something onto my fan. I'm ready to put it to my neck and push the table or the ఇదిగో chair. ఆ యొక్క ఫ్యాన్ కి ఆల్రెడీ నేను ఆ యొక్క తాడు వేసి ఇక నా మెడకు తగిలించుకోవడానికి సిద్ధమైన పరిస్థితిలో ఉన్నాను. And at that time, the Lord reminded me to call you. ఆ టైంలో మీకు ఫోన్ చేయాలని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. Friends, I was terrified when he said that Lord reminded me about you. ఆ మాట ప్రభు మీ గురించి నాకు జ్ఞాపకం చేశాడన్న మాట వినగానే నాకు భయమేసింది. Friends, God knows us. ఎందుకంటే దేవుడు మనల్ని ఎరుగును. And I immediately told you and maybe spoke to him for 1 hour. అతనితో ఒక గంట సేపు మాట్లాడాను. And slowly he just came out of that suicidal mindset. ఆ ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆ యొక్క మైండ్ సెట్ లో నుంచి స్లోగా బయటకు వచ్చాడు. The Lord is saying that there is no need for you to commit suicide. దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. Come to me, yaar. నా యొద్దకు రండి, I will give you rest. నేను నీకు విశ్రాంతినిస్తాను. Friend, this is the greatest invitation that God is giving to anybody in this world. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వవ్యాప్తముగా ఆయన ఇస్తున్నటువంటి గొప్ప ఆహ్వానం ఇది. And we have to grasp that invitation. ఆ ఆహ్వానాన్ని మనం అందిపుచ్చుకోవాలి. And every time, my friends, we get an invitation card, మనకి ఎప్పుడైనా సరే ఒక ఆహ్వాన పత్రిక వస్తే there's a name called as RSVP. RSVP అనేటువంటి వర్డ్ ఉంటది. RSVP means in French it says that you have to say whether you are coming or not. RSVP అనేటువంటి మాటకి ఫ్రెంచ్ భాషలో నువ్వు వస్తున్నావా అన్నది కూడా ముందే చెప్పండి అని అర్థం. Because they have to plan for the food, for every arrangements. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కి మిగతా అరేంజ్మెంట్స్ అన్ని ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. And therefore the Lord also is saying that, tell me, do you want to come to me or not? నువ్వు నా ఎద్దుకు వస్తున్నావా రాదో చెప్పు అంటాడు ప్రభు. Friend, this is not an option for us. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆప్షన్ కాదు ఇది. This is a compulsory for us. ఎందుకంటే ఇది మనకు అత్యవసరమైనటువంటిది. Without Jesus Christ, my friends, we cannot live in this world. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఈ లోకంలో మనం జీవించలేము. And therefore the Lord is saying that once again, my friends, he's saying that come to me. అందుకనే ప్రభు అంటున్నాడు మరొకసారి ఆయన పిలుస్తున్నాడు నా యొద్దకు రండి. Let us all, my friends, come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం రావడం నేర్చుకుందాం. And last night we have seen that Jesus Christ is the cornerstone. రాత్రి మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమైన మూలరాయి. Everybody who comes to him, my friends, has to listen to him. ఆయన ఎదుకు వచ్చి వారందరూ కూడా ఆయన మాట వినాలి. If you come to him and say, I don't need you,
ఆయన యొద్దకు వచ్చి నువ్వు నాకు అక్కర్లేదని నువ్వు చెప్తే you will fall and you will fall. నువ్వు పడతావు, మరలా పడిపోతావు. There is no hope for your life. నీ యొక్క జీవితంలో నిరీక్షణ లేదు. Thank God that we all have given our lives to the Lord. ప్రభువుని నేను స్తుతిస్తా ఉన్నాను, ఎందుకంటే మీరందరూ ప్రభువుకు మీ జీవితాలను ఇచ్చారు. Now, my friends, the Lord is giving a second invitation. ఈ రోజు ప్రభు మరొక రెండవ ఆహ్వానాన్ని మనం చూద్దాం. Friends, two invitations back to back. రెండు ఆహ్వానాలు వెంటనే. Matthew 11, chapter 29. మత్తయి సువార్త 11:29. Matthew 11, 29. 28లో మొదట చూసాము, 29 రెండవ ఆహ్వానము. The Lord says, take my yoke upon you and learn from me. నేను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. For I am gentle and humble in heart. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. And you will find rest for your souls. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. For my yoke is easy and my burden is light. ఏలయనగా నా కాడి సులువును, నా భారము తేలికగా ఉన్నది. Friends, second invitation. ఇది రెండవ ఆహ్వానము. And this invitation is given to the people who have responded to the first invitation. ఈ రెండవ ఆహ్వానం ఎవరికంటే మొదటి ఆహ్వానానికి ప్రతిస్పందించిన వారికి. Friends, if you are responded to the first invitation, ఆ మొదటి ఆహ్వానానికి నువ్వు ప్రతిస్పందిస్తే then second invitation is the compulsory for you. రెండవ ఆహ్వానం అనేది అత్యవసరమైనది, అది ఖచ్చితంగా చేయవలసింది. You cannot escape the second ఆ invitation. రెండవ ఆహ్వానం నువ్వు తప్పించుకోలేవు. And you know what is the second invitation? ఆ రెండవ ఆహ్వానం ఏంటి? The Lord is saying that take my yoke upon you. మీ మీద నా కాడి ఎత్తుకోండి. Friends, earlier there was a yoke upon us. అంతకుముందు మన మీద ఒక కాడి ఉంది. That is called as a yoke of sin. అది పాపపు కాడి. And we are taking that yoke of sin for many years. ఆ కాడి ఎత్తుకొని అనేక సంవత్సరాలు మనం నడిచాం. And we are trying to take away the yoke. ఆ కాడిని, ఆ భారాన్ని తీసివేయడానికి మనం ప్రయత్నం చేశాం. But nobody was there to take it off. కానీ ఆ కాడిని తీసేసేవాడు ఎవరు లేడు. But when we came to Jesus, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు He has taken away that yoke. ఆ కాడిని ఆయన తీసివేశాడు. That is a yoke of sin. అది పాపపు మ్రాను, లేకపోతే కాడి. And the Lord has not only that, my friends, the burdens that we have carrying, మనము మోస్తున్నటువంటి భారము కూడా somebody else has also put some burdens upon us. మన మీద ఇతరులు మోపినటువంటి భారం కూడా ఉంది. And everything the Lord has taken away. ఆ మొత్తము కూడా యేసు ప్రభువారు తీసి పడేశారు. Therefore now we have become very free. అందుకనే ఇప్పుడు మనం స్వతంత్రులమయ్యాం. But the Lord is saying that your freedom is not like that. కానీ ఈ స్వాతంత్రం ఇలాగా ఉండకూడదు. You have to take my yoke. నా కాడి మీ మీద ఎత్తుకోవాలి. ఇప్పుడు Friends, we cannot live without a yoke. మనము కాడి అనేది లేకుండా బ్రతకలేము. Either you should carry your own yoke, which is a sin. మనము అంతకుముందు మన కాడి మనం ఎత్తుకున్నామే, పాపపు కాడి అదైనా ఉండాలి. Otherwise we have to take up the yoke of the Lord Jesus Christ. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి కాడి అన్న ఎత్తుకోవాలి. But we have taken off, the Lord has taken off the yoke of slavery. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దాస్యపు కాడిని తీసేశారు. Now the Lord is want to put a yoke upon us, that is his yoke. ఆయన కాడిని ఇప్పుడు మన మీద మోపాలని చూస్తున్నారు ఆయన. And that yoke, my friends, is very light. అది చాలా సులువైనటువంటి కాడి. Very easy. అది చాలా సులువైనది. You know, easy means featherweight. అది Light, ఎంతో light means. అది ఎంతో తేలిక అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక ఈకలాగా. We play shuttle. షటిల్ ఆడతాం కదా, And shuttle has lot of feathers. ఆ యొక్క షటిల్ కాక్ ఫెదర్స్ ఉంటాయి. And each feather is very light. ఆ యొక్క ఈకలు చాలా తేలిగ్గా And ఉంటాయి. the Lord is saying that my burden is very light. నా యొక్క భారము చాలా సులువైనది. You can easily, it can light and it fits into your system. అది కేవలం తేలికైనదే కాదు, అది నువ్వు ఖచ్చితంగా తీసుకోగలిగినటువంటిదిగా ఉంటుంది. It can fit exactly into your system. నీ యొక్క వ్యవస్థకు అది కరెక్ట్ గా సరిపోతుంది. You know why? ఎందుకో తెలుసా? Because I am gentle. ఎందుకంటే నేను సాత్వికుడును, And I am humble. నేను దీన మనస్సు కలవాడును. Earlier the Satan under whom your yoke is, he is very cunning fellow. అంతకు ముందు ఏ కాడి అయితే మనం ఎత్తుకున్నామో సాతాను చాలా కుయుక్తి కలిగిన వాడు. But the Lord is saying that I am a gentle. కానీ నేను సాత్వికుడును, And I am humble in heart. నేను దీన మనస్సు కలవాడును. Therefore my yoke will be very easy for you. కాబట్టి నా భారము మీకు సులువుగా ఉంటుంది. And it will be very light. అది తేలిక, సులువైనది. You will enjoy the real freedom under my yoke. నా కాడి ఎత్తుకోవడం ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని So అనుభవిస్తావు. what we are trying to build, my friend, this morning, ఈ ఉదయకాల సమయంలో మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాము? we are saying that the Lord has given two invitations. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రెండు గొప్ప ఆహ్వానాలు ఇచ్చారు. The first invitation, he says, please come to me. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి ఆహ్వానం అంటున్నాడు, నా యొద్దకు రండి. If you come to me, నా యొద్దకు వచ్చినట్లయితే I will take away the burden of
this yoke of burden and sin. నీ భారాలన్నిటినీ ఈ భారం అనే కాడిని తీసేస్తాను. And if you come to me, నా యొద్దకు వచ్చినట్లయితే I will put my yoke, నా కాడిని మీ మీద పెడతాను. which is very simple and easy. అది చాలా సులువైనది, తేలికైనది. Yes or no, my friends? తెలుసా? Are you willing to take the yoke of Jesus Christ? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నావా? We have to be, my friends. ఖచ్చితంగా మనం ఆ పని చేయాలి. In other words, I want to give a small illustration. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. Jesus Christ, యేసు ప్రభువారు he told a small story చిన్న ఆ ఉపమానం చెప్పాడు ఆయన. that there is a person who has a devil, ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. and the Lord has driven away the devil. ఆ యొక్క దయ్యాలను పట్టినటువంటి వ్యక్తి నుండి దయ్యాలు ఆయన త్రోలివేశాడు. One devil has gone. ఒక దయ్యం వెళ్ళిపోయింది. Only one devil is there and one devil is gone. ఓకే, ఒక దయ్యం పట్టింది, ఆ దయ్యాన్ని యేసు ప్రభువారు తోలివేశాడు. But if you don't come to Jesus, జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి గనుక యేసు ప్రభువు దగ్గరికి రాకపోయినట్లయితే this devil will be moving around, ఈ యొక్క అపవిత్రాత్మ అది అటు ఇటు తిరిగి and he thinks that this man is empty still, అది వచ్చి చూస్తట ఈ వ్యక్తి ఇంకా ఖాళీగానే ఉన్నాడు. and it will bring 30-40 devils along with it. ఆ 30-40 దయ్యాలను తీసుకొస్తాడు తనతో పాటు. Friends, if you take away the burden of sin, the Lord has taken away the burden of sin. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపమైనటువంటి ఆ భారభరితమైనటువంటి కాడిని తీసేశాడు. He will give you his yoke, ఆయన కాడిని ఇప్పుడు నీ మీద మోపుతాడు. and we have to carry his yoke. ఆయన కాడి ఎత్తుకొని మనం నడవాలి. And now, what is the yoke? ఇప్పుడు కాడి అంటే ఏంటి? Yoke is nothing but his teachings. ఆయన బోధ, It's nothing but his word. ఆయన మాట. It is very easy. ఆ మాట, ఆ బోధ చాలా సులువైనది. And what is our responsibility? మన యొక్క బాధ్యత ఏంటి? To take up the yoke, ఆ యొక్క బోధను మనం తీసుకోవడం, to submit to the authority of the word of God, దేవుని యొక్క వాక్యపు అధికారానికి మనం లోబడాలి. to learn from the Lord. యేసు ప్రభు నుంచి నేర్చుకోవాలి. Friends, very simple. చాలా సులువైనది. To study the word of God, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, to learn about him, దేవుని యొక్క వాక్యం నుంచి ఆయన నేర్చుకోవడము, and to come to the authority of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అధికారం కిందకు రావడము. And what is the result of that? దాని వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి? The result is that we will rest, we will find rest for our souls. మన యొక్క ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. So therefore, my friends, we have to accept the second invitation also. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి రెండవ ఆహ్వానాన్ని కూడా మనం అంగీకరించాలి. We have to learn from him. ఆయన యొద్ద నుండి మనము నేర్చుకోవాలి. Friends, when we come to the word called as a learning, మనము నేర్చుకోవటం అనేటువంటి యొక్క మాట దగ్గరకు వచ్చినప్పుడు there is a beautiful word in English, ఇంగ్లీష్ లో చాలా అద్భుతమైన మాట ఒకటి ఉంది. and that has been repeated in the Bible. బైబిల్లో అది మరలా రిపీట్ అవుతూ వచ్చింది. The word is called as a disciple. శిష్యుడు అనే మాట It has been repeated 264 times in the New Testament. 264 సార్లు నూతన నిబంధనలో శిష్యుడు, శిష్యత్వం అనే మాట రాస్తుంది. A disciple. శిష్యుడు. Who is a disciple? శిష్యుడు అంటే ఎవరు? A disciple is a person శిష్యుడు అంటే who accepts the teachings of Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను అంగీకరించిన వాడు, in his life, in his belief, and also in his lifestyle. ఆయన యొక్క విశ్వాసములోను ఆయన యొక్క జీవిత విధానములో క్రీస్తు ప్రభు యొక్క బోధను అంగీకరించిన వాడు. So who is a disciple once again? మరలా చెప్పండి, శిష్యుడు అంటే ఎవరు? There are two important things when we talk about the disciple of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. The first one is that upon his lifestyle and upon his belief system. మొట్టమొదటిగా అతని యొక్క విశ్వాసములోను అతని యొక్క జీవిత విధానములోను ఉన్నటువంటి విషయం. Yeah, he has to accept the teachings of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్య బోధనను తన విశ్వాసంలోనికి, తన యొక్క జీవిత విధానంలోనికి అంగీకరించాలి. He is a learner. అతడు నేర్చుకునేవాడు. And how long should he learn? ఎంతకాలం నేర్చుకోవాలి? He has to learn lifelong. జీవిత కాలం అంతా నేర్చుకుంటూనే ఉండాలి. Friends, you see on the road some of the cars going and there's an L board. సో మనం రోడ్డు మీద చూస్తా ఉన్నట్టయితే కార్లు వెనక ఎల్ బోర్డు మనం చూస్తాం. And when we see a L board, it talks about the driver is learning. ఆ ఎల్ బోర్డు చూడగానే మనకు అర్థమవుతుంది ఆ డ్రైవర్ ఇంకా నేర్చుకుంటున్నాడు డ్రైవింగ్ అని. And he will learn for 30 days. 30 రోజులు నేర్చుకుంటాడు. After that, he will get a permanent license. 30 రోజుల తర్వాత అతనికి పర్మనెంట్ లైసెన్స్ వస్తుంది. And after he gets the permanent license, ఆ పర్మనెంట్ లైసెన్స్ రాగానే you know what he will do? ఏం చేస్తాడు చెప్పండి? He will pull away that L board. ఆ ఎల్ బోర్డ్ ని తీసి పడేస్తాడు. He will break the L board. ఆ ఎల్ బోర్డ్ ని విరిచేస్తాడు. And he will throw that in the dustbin. ఆ ఎల్ బోర్డ్ నీకు నాకు అవసరం లేదని చెప్పేసి బయట He పడేస్తాడు. said, I am no longer a learner. ఎందుకంటే నేను ఇక నేర్చుకునేవాడిని కాదు. Oh, hallelujah. హల్లెలూయా.
But it is not with the disciple. కానీ శిష్యత్వం విషయానికి వచ్చినప్పుడు అలా కాదు. You can never take away the L word. ఆ ఎల్బోర్డ్ అనేది జీవిత కాలంలో ఎప్పుడూ తీసేయకూడదు. You are a learner and I am a learner till we die. నీవు నేను మనం అందరం కూడా మరణించే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. We should learn from the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నుండి నేర్చుకోవాలి. We should take on the yoke and we have to put the yoke till we die. ఆ పాపపు కాడిని తీసివేసి క్రీస్తు ప్రభు కాడిని ఎత్తుకొని జీవిత కాలమంతా నేర్చుకోవాలి. That's why Peter says that come to him, keep on coming to him. అందుకనే పేతురు అంటున్నాడు, ఆయన యొద్దకు రండి, ఆయన యొద్దకు వస్తూనే ఉండండి. Till you die you have to come to Jesus నువ్వు Christ. మరణించే వరకు ఆయన యొద్దకు వస్తూనే ఉండాలి. Friends, what a joy to come to the Lord Jesus Christ every day. ప్రతి రోజు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావటం ఎంత సంతోషకరమైన విషయం ఇది. What a great joy it is to come to Jesus. ఎంత అద్భుతమైనటువంటి సంతోషము ఆయన యొద్దకు రావడం. Friend, the first thing that Lord did in this ministry, in the 3.5 years of his ministry, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 3.5 సంవత్సరాల సేవలో మొట్టమొదటగా ఆయన చేసింది, he was picking up the disciples. ఆయన శిష్యులని ఏర్పాటు చేసుకున్నాడు. He wanted disciples. ఆయనకి శిష్యులు కావాలి. Because he was going to stay only for 3.5 years in this world. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే జీవించబోతున్నాడు. And he wants to invest in the lives of the disciples. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల యొక్క జీవితంలో ఆయన ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. And they have to carry the gospel to the ends of this world. ఈ యొక్క సువార్తను భూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళాలి. Therefore, my friends, Jesus Christ called his disciples. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులని పిలిచాడు. There are threefold calling. 3 విధాలుగా ఉన్నటువంటి పిలుపును మనం చూస్తాం. The first important calling is, మొట్టమొదటిటువంటి ప్రాముఖ్యమైనటువంటి పిలుపు, his calling disciples is very personal. ఆయన వ్యక్తిగతంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని పిలిచాడు. He called them by name. ఆయన శిష్యుల్ని పేర్లు పెట్టి పిలిచాడు. The second important thing is, రెండవ అతి ప్రాముఖ్యమైన పిలుపు, he called them passionately. ఆయన వారిని చాలా ఆసక్తితో పిలిచాడు. Because my friends, the whole night he fasted and prayed. ఎందుకంటే ఆయన తన జీవితం అంతా ఎంతో Whole night before night. ఆయన రాత్రంతా కూడా ఆయన ఉపవాసం ప్రార్థన చేశారు. Next day morning he called them by name. ఆ తర్వాత ఉదయమే ఒక్కొక్కరిని పేరు పెట్టి ఆయన పిలిచాడు. Thirdly, మూడవదిగా, the calling of Jesus Christ for the disciples is with a purpose. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి యొక్క పిలుపులో ఒక ఉద్దేశం ఉంది. So 3 important things. 3 ప్రాముఖ్యమైన విషయాలు. The first one is his calling is very personal. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి పిలుపు శిష్యత్వం కొరకు అది వ్యక్తిగతమైనది. Number 2, it is passionate. అది చాలా Passion. ఆశతో. ఆశతో పిలిచాడు. And third important thing, it is a purpose. అది ఉద్దేశపూర్వకంగా పిలిచాడు. Friends, we'll see the first important thing called as he called them very personally. చూడండి, మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రభువు వ్యక్తిగతంగా పిలిచాడు వారిని. He went to Simon Peter. సీమోను పేతురు దగ్గరికి వెళ్ళాడు. He said, Simon, సీమోను, you will be called as Peter. నువ్వు ఇక పేతురు అని పిలువబడతావు. Peter is a outspoken person. పేతురు చాలా దుడుకుగా మాట్లాడేవాడు. Peter denied the Lord Jesus Christ 3 times. పేతురు యేసు ప్రభువారిని 3 సార్లు తెలియదని బొంకాడు. But the Lord called him as a rock. అయితే పేతురు అలాంటి పేతురుని ఆయన రాయి అని పిలిచాడు. Friends, ordinary person. చాలా సాధారణమైన వ్యక్తి. God made him an extraordinary person. అయితే అతనిలో నుండి ఒక అత్యధికమైనటువంటి అసాధారణమైన వ్యక్తిని ఆయన సిద్ధపరిచాడు. The second important person is Andrew. ఆ తర్వాత ఆంద్రేయని పిలిచాడు. Andrew recognized as Peter's brothers all his life. సో ఆ యొక్క ఆంద్రేయ సీమోను పేతురు యొక్క సహోదరుడిగా తన జీవిత కాలం అంతా పిలువబడ్డాడు. Friends, whenever we see the word called as name called as Andrew, he said Peter's brother. ఆంద్రేయ అనే పేరు ఎక్కడ చూసినా కానీ సీమోను సహోదరుడైన ఆంద్రేయ అని చెప్పబడింది. Sometimes we are called by my sister or brother always. సో చాలా సార్లు పలానా వాళ్ళ అన్న, పలానా వాళ్ళ తమ్ముడు, అక్క అని మన జీవిత కాలం అంతా అలాగే మనల్ని And పిలుస్తాడు. Andrew was called like that. ఆంద్రేయ అలాంటి వ్యక్తి. He lived under the shadow of his brother. తన యొక్క సహోదరు యొక్క నీడలో వెనక ఉండడానికి ఇష్టపడ్డాడు. But he brought Peter to Jesus Christ. కానీ పేతురుని యేసు ప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు. He stood for evangelism. సువార్త కొరకు నిలవబడ్డాడు. Friends, one pope, I don't remember his name, he said this great statement. పోపు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. He said the greatest contribution that anybody has made to the church is this. ఒక వ్యక్తి సంఘం కొరకు చేయగలిగినటువంటి అత్యధికమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే, Friends, can you believe that? Anybody who has contributed to the church of God to the highest level,
Yeah, Andrew. ఆ ఆంద్రేయ చేసినటువంటి యొక్క పనిని ఏదైతే ప్రజల్ని తీసుకురావడం ప్రభు దగ్గరికి అనేది No. Andrew did a great contribution to the church. రైట్ ఆంద్రేయట సంఘానికి చాలా అత్యధికముగా ఆయన సేవ చేసిన వాడిగా ఉన్నాడు. You know what is the great contribution of Andrews? ఆంద్రేయ చేసినటువంటి ఆ గొప్ప పరిచర్య ఏంటో తెలుసా? He brought Peter to Jesus. యేసు ప్రభు వారి దగ్గరికి పేతురుని తీసుకురావడం. That is a contribution. అది అన్నిటికంటే గొప్ప పరిచర్యట. Somebody also made that great contribution to the church. అలాంటి గొప్ప ఆ కాంట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా ఎవరొకరు చేస్తుంటారు. In my life, I believe my sister has brought me to Jesus Christ. నా జీవితంలో మా సహోదరి ఆ యొక్క కాంట్రిబ్యూషన్ చేసింది. Friends, she prayed for me. నా కోసం ఆమె ప్రార్థన చేసింది. They had a fasting prayer. They're praying for me. నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. And finally, I gave my life to the Lord. ఆ విధముగా నేను ప్రభువుకి నా హృదయాన్ని ఇవ్వడం జరిగింది. And by God's grace, my friends, I preached to college students, more than 3 lakhs college students across India in many universities. ఈ యొక్క భారతదేశంలో అనేకమైనటువంటి యూనివర్సిటీలో కళాశాలలో 3 లక్షల మంది కంటే పైగా విద్యార్థులకు సువార్త చెప్పడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. My sister brought me to Jesus. అయితే నా సహోదరి నన్ను ప్రభు దగ్గర తీసుకొచ్చింది. Somebody has brought you to Jesus. ఎవరో ఒకరు ఖచ్చితంగా నిన్ను ప్రభు దగ్గర నడిపించుంటారు. And my friend, that is a great contribution that they made to the church. సంఘానికి వాళ్ళు చేసినటువంటి అత్యధికమైనటువంటి కాంట్రిబ్యూషన్ అది. The Lord called people by name. ప్రభువు ప్రజలను పేరు పెట్టి పిలిచాడు ఆయన. Simon, come, I'm going to make you a rock. సీమోను నా ఎదురుకు రా, నేను నిన్ను ఒక రాయిలాగా చేస్తాను. I will build my church. నీ మీద సంఘమును కడతాను. Wow, what a great call, my friend. ఎంత అద్భుతమైనటువంటి ఆహ్వానం ఇది. God is calling each one of us, my friend, today by your name. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ పేరు పెట్టి ఆయన పిలుస్తా ఉన్నాడు. Because God has a great plan for us. ఎందుకంటే ఆయన మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగిన With వాడుగా the ఉన్నాడు. passion that God is calling you by ఆయన name. ఆశతో పిలుస్తా ఉన్నాడు. Because there's a great purpose. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి. You know what is the purpose of Jesus Christ calling his disciples? శిష్యుల్ని తన ప్రభువు పిలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? There are threefold calling once again. మరొకసారి మనం చూసినట్లయితే ఆ ఉద్దేశంలో కూడా 3 విధానాలు ఉన్నాయి. The first one is that to be with him. మొట్టమొదటిగా ఎందుకు ఆయన పిలిచాడంటే ఆ శిష్యులు ఆయనతో ఉండాలని. 3.5 years they have to be with him. 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయనతో గడిపారు. The second important thing purpose is that they have to preach the gospel. రెండవ ఉద్దేశములో ఉన్నటువంటి రెండవది ఏంటంటే వారు సువార్తను ప్రకటించాలని. Third important thing, my friends, is that they have to drive away the demons. అనేక మందికి పట్టినటువంటి దురాత్మల వారు పారదోలాలి అనేది మూడవ In ఉద్దేశం. other words, to exhibit the authority of Jesus Christ by driving away demons and healing the sick. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని రోగులను స్వస్థపరచడం ద్వారా దయ్యములను వెలగొట్టడం ద్వారా ప్రదర్శించాలని. Friends, he also called many of his disciples. I don't have time, I'm not telling each one of them. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్న శిష్యులందరి గురించి మనం చెప్పడం సమయం లేదు. And one more person is my friends Matthew. ఇంకొక వ్యక్తి చూసినట్లయితే మత్తయి. Matthew is a tax collector. మత్తయి సుంకరిగా ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్. Yeah, he was a tax collector in a booth and he was collecting taxes from the ఆ Jews. సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఆయన సుంకాన్ని వసూలు చేసుకుంటున్నాడు. And one day the Lord was passing by in the street. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దారి గుండా వెళ్తున్నాడు. He stopped before the booth. ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ బూత్ దగ్గర ఆగాడు. He looked into Matthew. ఆ మత్తయి వైపు చూశాడు ఆయన. He said, "Come, follow me." నన్ను వెంబడించుము అని పిలిచాడు. He left everything. సమస్తాన్ని విడిచిపెట్టాడు. All the money he left. ఆ డబ్బును అక్కడ విడిచిపెట్టాడు. And he followed Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన వెంబడించాడు. Wow, what a power in the name of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో ఎంత గొప్ప శక్తి My ఉంది. friends, he calls you by name. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. And Matthew came to Jesus Christ and he wrote the gospel according to Matthew. ఆ మత్తయి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆ మత్తయి ఈ యొక్క సువార్తను మన కొరకు రాశాడు. Friends, God has a great purpose for each one of you. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశం ఉంది. He's calling you to the school of discipleship. శిష్యత్వము అనేటటువంటి ఆ యొక్క స్కూల్లోకి పిలుస్తున్నాడు ఆయన మిమ్మల్ని. Friends, as we go to understand about the discipleship, my friend, there are 3 important conditions. శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు 3 షరతులు కూడా ఉన్నాయి. 3 conditions. 3 షరతులు. Friends, conditions apply. షరతులు వర్తిస్తాయి. If you go to any site, my friends, they'll give lot of offers, but they say that conditions, a star mark will be there and the star mark says conditions apply. సో మనం ఏ వెబ్సైట్ చూసినా ఎక్కడ చూసినా కానీ చాలా వారు మనకి ఎన్నో ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. కింద మాత్రం స్టార్ మార్క్ పెట్టి షరతులు వర్తిస్తాయి అని రాస్తారు.
And therefore, if you want to follow the Lord Jesus Christ, there are three conditions. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలంటే 3 షరతులు ఉన్నాయి. Do you love the conditions or not? మరి షరతులను మీరు ప్రేమిస్తారా లేదా, ఇష్టపడతారా లేదా? You have to. మీరు ఇష్టపడాల్సిందే. Okay, let's turn our Bibles to Luke. మొట్టమొదటిగా లూకాసు సువార్తను చూద్దాం రండి. Luke Gospel chapter 14. 14వ అధ్యాయం, లూకాసు సువార్త 14వ అధ్యాయము. Luke chapter 14 verses 26, 27, 28. We'll see 26 first of all. 26, 27, 28 వచనాలు మనం చూద్దాం. Okay. 26వ వచనం. Yeah, Luke chapter 14 verse 26. I will read for you in English first of all. లూకాసు సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. Yeah, 26. Right. 25 onwards we'll read. 25వ వచనం నుంచి చూద్దాము. Large crowds were traveling with Jesus. బహుజన సమూహం ఆయనతో కూడా వెలుచున్నప్పుడు And turning to them, he said, ఆయన వారి తట్టు తిరిగి, if anyone comes to me and does not hate his father and mother, his wife and children, his brothers and sisters, yes, even his own life, he cannot be my disciple. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Okay, Nashishud, he cannot be my disciple. నా శిష్యుడు కానేరడు. Condition number 1. మొట్టమొదటి కండిషన్. You know what is the condition? ఆ కండిషన్ ఏంటి తెలుసా? You have to hate your father. నీ యొక్క తండ్రిని ద్వేషించాలి. You have to hate your mother. నీ యొక్క తల్లిని నువ్వు ద్వేషించాలి. You have to hate your wife. నీ యొక్క భార్యను ద్వేషించాలి. You have to hate your children. నీ యొక్క పిల్లల్ని ద్వేషించాలి. Hate your brothers and sisters. నీ యొక్క అన్న తమ్ములు, అక్క చెల్లెలను ద్వేషించాలి. And you have to hate your own life. నీ యొక్క ప్రాణాన్ని సైతము నువ్వు ద్వేషించాలి. Oh, hard words of Jesus. చాలా కఠినమైనటువంటి మాటలుగా ఉన్నాయి కదా. But the Lord is saying that my yoke is easy, మరి ప్రభు ఆల్రెడీ చెప్పాడు కదా, నా కాడి చాలా సులువైందని, featherweight. అది చాలా ఏకాలాగా చాలా సులువుగా ఉంటుందని. I am a gentle and humble in heart. నేను చాలా సాత్వికుడును, దీన మనసు కలవాడుగా ప్రభు చెప్పాడు కదా. But now the Lord is saying that you have to hate everybody in this world. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న వారందరూ ద్వేషించాలంటున్నాడు. Friends, when the Lord is saying that you have to hate, he's not saying that literally you have to hate. The Lord is saying that you have to love me more than anybody in this world. ఇక్కడ ద్వేషించడం అన్నటువంటి మాటకు లిటరల్ గా ద్వేషించమని అర్థం కాదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించాలి అని. Therefore, the number 1 condition is మొట్టమొదటి యొక్క షరత్ ఏంటంటే supreme love for Christ. క్రీస్తు కొరకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ. Your love, my friends, is only for God. నీ ప్రేమ కేవలం దేవుని కొరకై ఉండాలి. Because the Lord loved you so much that he died in your place. ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. Therefore, he is asking you, my friends, to love with a supreme love. అందుకనే ఆయన అత్యున్నతమైన ప్రేమతో నువ్వు ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు. Your mother or your father died in your place. నీ యొక్క తల్లి కానీ నీ తండ్రి కానీ నీ కొరకు నీ స్థానంలో మరణించలేదు. Even if you die also, my friend, they cannot redeem your lives. ఒకవేళ వాళ్ళు మరణించినా కానీ వారిని మిమ్మల్ని విమోచించలేరు. Only Jesus. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. Therefore, our love should only to Jesus. కాబట్టి మన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ ప్రభువుకు మాత్రమే. Supreme love for Christ. ఆ అత్యున్నతమైనటువంటి ప్రేమ, Love more than what you love yourself. నిన్ను నీవు ప్రేమించుకునే దానికంటే ఉన్నతమైన ప్రేమ. That is the condition number 1. అదే మొట్టమొదటి షరతు. Condition number 2. రెండవ షరతు Luke 14 chapter 27. 27వ వచనము. And anyone who does not carry his cross and follow me cannot be my disciple. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. One more, my friends, condition. రెండవ షరతు ఇక్కడ మనం The చూస్తున్నాము. condition is bearing the cross daily. ప్రతిరోజు అనుదినము సిలువను ఎత్తుకొని మోయటము. We have to carry our cross and follow the Lord Jesus Christ daily. అనుదినము మనం మన సిలువను ఎత్తుకొని యేసు ప్రభువుని వెంబడించాలి. Friends, cross talks about punishment. సిలువ అనేది శిక్షను సూచిస్తా ఉంది. Cross talks about shame. సిలువ అనేది అవమానాన్ని సూచిస్తా Cross ఉంది. talks about pain. సిలువ అనేది ఆ యొక్క బాధను సూచిస్తా ఉంది. Cross talks about sufferings. శ్రమను సూచిస్తా ఉంది. And we have to carry all these things, my friends, and follow Jesus. ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మనము మోస్తూ ఆయన వెంబడించాలి. Because Jesus Christ also struggled like this on the cross. ఎందుకంటే సిలువ మీద యేసు ప్రభువు ఇవన్నీ మన కొరకు భరించారు. Therefore, we also have to carry our cross. మనము మన సిలువను మనం ఎత్తుకోవాలి. My cross is different from your cross. నా సిలువ అనేది వేరు, నీ యొక్క సిలువ అనేది వేరు. My sufferings are different and your sufferings are different. అంతే, దాని అర్థము నా యొక్క శ్రమ వేరు, నీ యొక్క శ్రమ వేరు.
It depends upon person to person, changes from person to person. అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటది. In other words, we can say that it is a tailor-made cross. అది ఒక వ్యక్తి కొరకే ప్రత్యేకంగా చేయబడినటువంటి సిలువ లాంటిది. For example, the shirt I am wearing is not a, it is a ready-made shirt. నేను వేసుకున్నటువంటి ఆ యొక్క షర్ట్ అనేది ఏదో రెడీమేడ్ గా చేసింది కాదు. Sir, it is a ready-made shirt. only. ఇది రెడీమేడ్ షర్ట్ ఇది. I go to the shop and say, sir, what is the size 32? They give 32 size. షాప్ కి వెళ్తాను, సైజ్ ఎంత అడుగుతాడు, 32 అని. ఒక 32 size. Sometimes it fits me, sometimes it doesn't fit me. ఆ సైజ్ తీసుకుని వస్తాము, కొన్నిసార్లు అది ఫిట్ అవుతుంది, కొన్నిసార్లు ఫిట్ అవుతుంది. But for you, my friends, if I give my shirt to you, it will not fit. నా యొక్క షర్ట్ కనుక మీకు ఇస్తే అది అసలు సరిపోదు. Your shirt you give to me, it will not fit me. మీ యొక్క షర్ట్ నాకు ఇస్తే అది నాకు సరిపోదు. Your cross is your cross and my cross is my cross. మీ యొక్క సిలువ మీది, నా యొక్క సిలువ నాది. But everybody has to carry his own cross సో ప్రతి వారు కూడా వారు తమ సిలువను ఎత్తుకోవాలి, and follow the Lord. ప్రభువుని వెంబడించాలి. The third important condition, మూడవ అతి ప్రాముఖ్యమైన షరతు 14:33. 33వ వచనము. In the same way, ఆ ప్రకారమే any one of you who does not give up everything he has cannot be my disciple. మీలో తమకు కలిగిన అదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. Whatever you have to give it back to the Lord. సో నీ దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా తిరిగి ఆయనకి ఇచ్చేయాలి. In other words, we can say that a complete surrender to Christ. అంటే దీని అర్థం ఏంటంటే మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. Everything that I belong to me belongs to Jesus. నాకు కలిగిన సమస్తము, నాది అనుకున్న సమస్తము ప్రభుదే. Friends, if you have a car, four-wheeler car, నీకు ఒక కారు ఉన్నట్లయితే whose car is that? ఎవరిది ఆ కారు? The car belongs to Jesus. ఆ కారు ప్రభువుకు చెందింది. So you have to give lift to others also. కాబట్టి ఇతరులకు లిఫ్ట్ ఇచ్చేవాడిగా ఉండాలి. If you have a good house, మంచి ఇల్లు గనుక ఉన్నట్లయితే whose house it is? ఎవరిది ఆ ఇల్లు? It belongs to everybody. అది ప్రభువుకు చెందింది. And therefore it belongs to everybody. కాబట్టి అందరికీ చెందింది అది. So if I come to you and call you saying that I want to have a rest 1 or 2 days in your house, you have to open the house for సో me. ఎవరైనా వచ్చి మీ ఇంట్లో 1-2 రోజులు ఉండాలనుకుంటున్నారంటే మనము ద్వారం తెరిచేవారుగా ఉండాలి. Because whatever belongs to us belongs to Jesus. ఎందుకంటే మనకు చెందింది సమస్తము అది క్రీస్తు ప్రభువుది. So complete surrender to Christ. కాబట్టి క్రీస్తుకు మనము సంపూర్ణంగా సమర్పణ So చేసుకోవాలి. 3 conditions, my friends, before you forget. సో కాబట్టి మర్చిపోకండి, ఈ 3 విషయాలు మనం షరతులు జ్ఞాపకం The చేసుకుందాం. first condition, మొట్టమొదటిది supreme love for Christ. క్రీస్తు కొరకు మనము అత్యున్నతమైనటువంటి ప్రేమను. Second important condition, రెండవ అతి ప్రాముఖ్యమైన షరతు bearing our cross daily. మన యొక్క సిలువను మనం అనుదినము ఎత్తుకోవడం. Third important condition, అతి ప్రాముఖ్యమైన మూడవ షరతు complete surrender to Christ. క్రీస్తుకు మనల్ని మనం సంపూర్ణముగా సమర్పించుకోవడం. As we begin the journey of discipleship, శిష్యత్వం అనేటువంటి యొక్క ప్రయాణాన్ని మనం ప్రారంభిస్తుండగా we have to sit down and then think about these things. మనం కూర్చొని 3 విషయాల గురించి ఆలోచించేద్దాం. Friends, sit down means I am talking literally about sitting down. సిట్ డౌన్ అంటే కూర్చోమంటే కూర్చోవాలనే నా అర్థము. Sit and think. కూర్చొని ఆలోచించేద్దాం. Know how we have to think? ఎలా ఆలోచించాలి? Lord gave an example. ప్రభువే మనకు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. Lead from 31. 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే Luke Gospel 14 chapter 31. 14వ అధ్యాయము లూకా సువార్త 31వ వచనము. Or we'll see 28 also. 2 examples the Lord has given. 28 నుంచి 31. 28 I'm reading. 28వ వచనం. Suppose one of you wants to build a tower. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన యెడల Will he not first sit down and estimate the cost to see if he has enough money to complete it? దాన్ని కొనసాగించుటకు కావలసినంత తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనుడా. Sit down, right? Sit and think. కూర్చొని 29. For if he lays the foundation and it is not able to finish it, everyone who sees it will ridicule him. చూచుకుని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాని కొనసాగింప లేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్టు మొదలుపెట్టును గాని కొనసాగింప లేకపోయినని అతను చూచి ఎగతాళి చేయి సాగుదురు కదా. So my friends, if you want to build a house, ఒక పెద్ద ఇల్లు నువ్వు కట్టాలనుకున్నట్లయితే what you will do? మొట్టమొదటిగా ఏం చేస్తావు? Sit down. కూర్చుంటావు. ఫస్ట్ Relax. రిలాక్స్ అవుతావు. What is the estimation? ఎస్టిమేషన్ ఎంత? 30 lakhs. 30 లక్షలు. How much money you have? ఎంత ఉంది దగ్గర? 15 lakhs. 15 లక్షలు. How much LIC loan will come? ఇప్పుడు ఎల్ఐసి నుంచి లోన్ ఎంత వస్తుంది? 5 lakhs. 5 లక్షలు. 10 lakhs gap is there. ఇంకా 10 లక్షలు కావాలి. He said, I will not build now.
కాబట్టి ఇప్పుడైతే కట్టను నేను. Very good. Good decision. మంచి నిర్ణయం అది. But if you say 10 lakhs, somebody will give. ఇదిగో ఎవరైనా 10 లక్షలు ఇస్తానని ముందుకొస్తే, You lay the foundation, put the walls, but there is no money for the roof. సో ఆ యొక్క పునాది వేస్తావు, లేకపోతే గోడలు కడతావు, కానీ పైన రూఫ్ వేయడానికి డబ్బులు ఉండదు. And your friends and neighbors will laugh at you. ఒకవేళ మధ్యలో అలా ఆగిపోతే నువ్వు చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, నైబర్స్ చూసి నవ్వుతారు. And therefore the Lord is saying that if you want to follow me, కాబట్టి ప్రభు కూడా ఆ ఉదాహరణ ఇచ్చి మనకి ఏం చెప్పినంటే, నువ్వు నన్ను వెంబడింపకోరినలా sit down and relax. కూర్చో, ఫస్ట్ రిలాక్స్ అవ్వు, And then think. ఆలోచించే. 3 conditions the Lord has put before ప్రభు us. ఇచ్చినటువంటి 3 షరతులు ఉన్నాయి. Can I love the Lord Jesus Christ, the supreme love for Christ? క్రీస్తు కొరకు అత్యున్నతమైనటువంటి ఆ ప్రేమతో ఆ ప్రభువు నేను ప్రేమించగలనా? Second thing, రెండవది, can I bear the cross every day? ప్రతిదినం అనుదినము ఆయన యొక్క సిలువను ఎత్తుకొని నేను ఆయన వెంబడించేవాడిగా ఉన్నానా? Third important thing, మూడవది, can I completely surrender my life to నా Jesus? జీవితాన్ని నేను సంపూర్ణంగా క్రీస్తు ప్రభు కొరకు సమర్పించగలనా? Think ఆలోచించు. and then say, yes Lord, I will follow. ఆ తర్వాత ఎస్ లార్డ్, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అని చెప్పు. If you don't want to follow, ప్రభువుని వెంబడించాలనేటువంటి ఇష్టం నీకు లేకపోతే, friends, your position will be a dangerous position. నీవు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. 30-40 devils will come back ఎందుకంటే 30-40 దయ్యాలు వస్తాయి. because you have responded to the first invitation. ఎందుకంటే మొదటి ఆహ్వానానికి ఆల్రెడీ మీరు ప్రతిస్పందించారు కాబట్టి. And therefore now you have to submit to the second invitation. కాబట్టి ఖచ్చితంగా రెండవ ఆహ్వానానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాల్సిందే. Then my friends, you will enjoy life. అప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తావు. Then you will enjoy the freedom. అప్పుడు స్వాతంత్రాన్ని అనుభవిస్తావు. Then you will start learning from Jesus Christ. అప్పుడే క్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవటం Then you will ప్రారంభిస్తావు. start growing in your spiritual life. అప్పుడే ఆత్మీయ జీవితంలో ఎదగటం ప్రారంభిస్తావు. Then you will go on bearing fruit for the Lord. అప్పుడు క్రీస్తు కొరకు ఫలాన్ని ఫలిస్తావు. Then you will glorify the Lord in all your behaviors and your నీ యొక్క lifestyle. జీవితం ద్వారా, నీ యొక్క ప్రవర్తన శైలి అంతటి ద్వారా క్రీస్తును మహింపరుస్తావు. Friends, God is asking us for that kind of a discipleship. ఆ విధమైనటువంటి శిష్యత్వం కొరకు ఆయన పిలుస్తున్నాడు. He's asking us to really come to Him. ఆయన యొద్దకు మీరు రావాలి అని కోరుకుంటున్నాడు. And He will help you out. ఆయన మీకు సహాయం చేస్తాడు. He will help you to supremely love Him. ఆయన్ని అత్యున్నతముగా ప్రేమించడానికి ఆయనే సహాయం చేస్తాడు. I was a thorough fan of cricket. నేను చాలా క్రికెట్ అంటే అమితమైన పిచ్చి నాకు. I will watch test match 5 days, 90 overs a day. Every ball I watch. రోజుకు 90 ఓవర్లు 5 రోజులు టెస్ట్ మ్యాచ్, ప్రతి బాల్ టు బాల్ చూసేంత పిచ్చి నాకు. And I will calculate how much prize money Tendulkar has got, how much prize money Dhoni has got, convert them into dollars and say what is their properties and assets. టెండూల్కర్, ధోని వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంత, అవి డాలర్లు ఎంత, రూపీస్ లో ఎంత, వాళ్ళ ప్రాపర్టీ ఎంత ఉంటుంది, మొత్తం క్యాల్కులేట్ చేస్తూ ఉండేవాడిని. Then the Lord told me slowly, supreme love is not for cricket. Supreme love is for me. అప్పుడు ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆ అత్యున్నతమైన ప్రేమ క్రికెట్ మీద కాదు, నువ్వు నా వైపు చూపించాలి అని. Yes, my friends. Now today I study and read the verse ball by ball, not ball by ball, verse by verse. ఇప్పుడు బాల్ బై బాల్ చూసేవాడిని, ఇప్పుడు దేవుని వాక్యాన్ని వర్స్ బై వర్స్ చూడటం Every నేర్చుకున్నాను. comma and full stop, Greek word. I never went to Bible college, but I spoke in Bible college. I spoke in Bible college, my friends. Never went to a Bible college. నేను but ఎప్పుడు verse బైబిల్ by కాలేజ్ verse. ఎప్పుడు బైబిల్ కాలేజ్ కి వెళ్ళలేదు, కానీ బైబిల్ కాలేజ్ లో ఉన్నటువంటి వారికి బోధించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రతి కామా, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి పదాన్ని చదవటం దేవుడు నేర్పించాడు. Supreme love for Christ. ఎందుకంటే క్రీస్తు కొరకు అత్యున్నతమైనటువంటి ప్రేమ. You will enjoy the freedom. క్రీస్తులో ఉన్న స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తావు. You will start learning from Jesus. క్రీస్తు ప్రభు నుంచి ఆయన నేర్చుకోవడం నువ్వు Slowly we ప్రారంభిస్తావు. will grow and progress into maturity. ఆ యొక్క పరిపక్వతలోనికి ఎదగటం We ప్రారంభిస్తావు. will bear fruits. ఫలాలు ఫలిస్తావు. We will bring many people to Jesus. అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తావు. We will do the ministry of Andrew, bringing many Simons to Lord Jesus ఆ Christ. అనేక మంది సీమోనులను ప్రభు దగ్గరికి నడిపించే ఆంద్రియ పరిచర్యను చేస్తావు. We will bring glory to the Lord. యేసు ప్రభుకి మహిమను తీసుకొస్తావు. Before we close, ముగించక ముందు I just want to tell you a story. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. One young girl, she accepted the Lord Jesus Christ. ఒక యవనస్తురాలు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుగా అంగీకరించింది. And she was going to a church. ఆమె ఒక చర్చ్ కి వెళ్తా ఉంది. And she wanted to take a membership in the church. ఆ యొక్క చర్చ్ లో ఆమె సభ్యత్వం తీసుకోవాలనుకుంది. So the pastor said, I want to ask you some questions. పాస్టర్ గారు అన్నారు, కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి ముందు అన్నారు. If you answer my questions, you will give in the membership. సో ఈ ప్రశ్నలకు మీరు జవాబు చెప్తే నేను సభ్యత్వం ఇస్తానని చెప్పాడు.
She said, okay, sir, please ask me. సరే అండి, అడగండి ప్రశ్నలు అంది. 1, 2, 3 questions. 1, 2, 3 ప్రశ్నలు అడిగాడు. Today, all about 3, 3, 3 points are coming. ఈ రోజు ఏంటో మొత్తం అన్ని 3 వస్తున్నాయి. Calling was threefold calling. పిలుపులో 3 అంతల పిలుపు. What is the threefold? చెప్పండి, ఆ పిలుపులో ఉన్నటువంటి 3 విషయాలు ఏంటి? పర్సనల్, Personal, passionate, and with a purpose. పర్పస్ఫుల్. ఓకే. 3 conditions. 3 షరతులు. Huh? సుప్రీం లవ్, Supreme love, bearing your cross every day, అనుదినము సిలువను ఎత్తుకొని నడవడం, and complete surrender to Jesus Christ. సంపూర్ణంగా ఆయనకి మనం Okay. సమర్పించుకోవడం. Some 3 also are there. I just finished. Forgot. Anyway, membership. ఇక్కడ సభ్యత్వం గురించి మనం చూస్తున్నాం. The first question the pastor asked the girl: ఆ యొక్క యవనస్తురాల్ని మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటంటే, were you a sinner before coming to Jesus? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకముందు నువ్వు పాపిగా ఉంటివా అన్నాడు. Wow. And the girl said, yes, sir. అవునండి అని చెప్పింది ఆమె. Pastor said, wonderful, good. వెరీ గుడ్. చాలా Second question. రెండవ ప్రశ్న, Well, are you still a sinner? ఇప్పుడు కూడా ఇంకా నువ్వు పాపివేనా అన్నాడు. First question is easy to answer. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా ఈజీ. Second question, are you still a sinner? ఇప్పటికి ఇంకా నువ్వు పాపియేనా అని అడిగాడు. And this girl gave a clever answer. ఆమె చాలా తెలివి కలిగినటువంటి సమాధానం ఇచ్చింది. She said, ఆమంది, yes, sir. అవునండి, Greater sinner than before. ముందున్న పాపి కంటే ఇప్పుడు ఇంకా ఘోర పాపిని అయితే అంది. Pastor was surprised. పాస్టర్ గారికి ఒకసారి ఏం అర్థం కాల. What is the first question? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? Are you a sinner before coming to Jesus? యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాకముందు నువ్వు పాపిగా ఉన్నావా అన్నాడు. She said, yes, sir. అవునండి అని చెప్పింది. Are you still a sinner? ఇప్పుడు ఇంకా నువ్వు పాపివేనా అని అడిగాడు. Yes, sir. I am greater sinner than before. ముందున్న పాపి కంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఘోర పాపిని అయిపోయానని చెప్పింది. And pastor asked the last question. ఇప్పుడు మూడవ ప్రశ్న అడిగాడు ఆయన. Last and third and last question. మూడవది చివరిది ఆఖరిది. What real change you experienced? నువ్వు పొందినటువంటి ఆ నిజమైనటువంటి మార్పు ఏంటి? What is the real change that you experienced? నీవు అనుభవించినటువంటి ఆ నిజమైనటువంటి మార్పు ఏంటి? You know what is the answer that she has given? ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా? Please listen carefully. జాగ్రత్తగా వినండి ఇది. She said, ఆమె చెప్పింది, I used to be a sinner running after sin. ఒకప్పుడు నేను పాపం వెనక పరిగెత్తే పాపిగా ఉన్నాను. But now I am running from sin. ఇప్పుడు పాపము నుండి పరిగెత్తే పాపిగా అయ్యాను. Earlier I was running for sin, after sin. అంతకుముందు ఒకప్పుడు నేను పాపము వైపు పాపానికి పరిగెత్తేటటువంటి పాపిగా ఉన్నాను. But now I am running away from sin. ఇప్పుడైతే పాపము నుండి దూరంగా పరిగెడుతున్నటువంటి పాపినయ్యాను. I want to love the Lord with a supreme love. నేను నా ప్రభువుని అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించాలనుకుంటున్నాను. I want to carry my cross every day. ప్రతి అనుదినము సిలువనెత్తుకునే నేను వెంబడించాలనుకుంటున్నాను. I want to submit everything to Jesus. నా కలిగిన సమస్తము క్రీస్తుకు నేను సమర్పించాలనుకుంటున్నాను. Therefore I am running away from sin కాబట్టి పాపము నుండి నేను దూరంగా పరిగెడుతున్నాను. and I am running to Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నేను పరిగెడుతున్నాను. I came to Jesus. నేను ప్రభు దగ్గరికి వచ్చాను. I will keep on coming to మరలా Jesus. వస్తూనే ఉంటాను ఆయన దగ్గరికి. Peter said, you have come to him. పేతురు అంటున్నాడు, మీరు ఆయన యొద్దకు వచ్చి ఉన్నారు. You please keep on coming to him. ఆయన యొద్దకు మరలా వస్తూనే ఉండండి. And we will build our lives beautifully. మన యొక్క జీవితాన్ని మనం అద్భుతంగా మనం కట్టుకోగలుగుతాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. శిష్యత్వాన్ని గురించి దేవుడు మన వినికిలోకి తీసుకొచ్చినటువంటి